నామినేటెడ్ పోస్టులు జూన్లోగా భర్తీ చేస్తామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇతర పార్టీల నుండి వచ్చిన వారి కంటే ఎప్పటి నుండో పార్టీ కోసం కష్టపడుతున్న వారికే పదవులు దక్కేలా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలది అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. జూన్లోపు ప్రభుత్వంలోని అన్ని నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఎప్పటి నుంచో పార్టీలో ఉండి పనిచేసిన వారిని నేతలు ప్రోత్సహించాలన్నారు. మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న వారికి పదవులు దక్కేలా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదేనని తేల్చి చెప్పారు. 214 మార్కెట్ కమిటీలు, 1100 ట్రస్ట్ బోర్డులు ఉన్నాయని, వచ్చే జూన్లోగా ఈ నియామకాలు పూర్తి చేస్తామన్నారు. పార్టీ ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, పార్టీ ఇన్ఛార్జీలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పదవి పొందిన వాళ్లు 2 ఏళ్ల పనితీరుపై సమీక్ష చేస్తామన్నారు. దాని ఆధారంగా మళ్లీ నిర్ణయాలు, భవిష్యత్ అవకాశాలు ఉంటాయని వివరించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలు, దేవాలయ కమిటీల నియామకంపై ఎమ్మెల్యేలు సరైన ప్రతిపాదనలు పంపాలని సూచించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలు, దేవాలయ కమిటీల్లో పదవి ఆశిస్తున్న వాళ్లు క్యూబ్స్, క్లస్టర్, యూనిట్, బూత్, సెక్షన్ విభాగాల సభ్యులుగా ఉండాలన్నారు. కష్టపడిన కార్యకర్తలు, నాయకులకు న్యాయం చేసేలా నామినేటెడ్ పదవులు ఇస్తామని వెల్లడించారు. ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ వ్యవహారాలు, నేతల పనితీరు వంటి అంశాలపై ఇందులో చర్చించారు. 2029లో మళ్లీ గెలిచేలా ప్రతి ఒక్కరి పనితీరు ఉండాలని తేల్చి చెప్పారు. 7 నెలల కాలంలో ఎన్నో పథకాలు, కార్యక్రమాలు, అభివృద్ధి పనులు చేపట్టామన్న చంద్రబాబు ఈ విషయాలను నిరంతరం ప్రజలకు వివరించాలని స్పష్టం చేశారు. ఎన్నికల హామీలో ఇచ్చిన పథకాలన్నీ అమలు చేస్తామని, ఈ విషయంలో వైకాపా తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టాలని నేతలకు సూచించారు. మెంబర్షిప్ బాగా చేసిన వారికి పదవుల్లో ప్రోత్సహిస్తామన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని, కార్యకర్తలకు, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలన్నారు. చరిత్రలో తిరుగులేని విజయాన్ని అందించిన ప్రజలు కార్యకర్తల ఆశలు తీర్చేందుకు ఆకాంక్షల మేరకు ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల హామీల్లో ఇచ్చిన పథకాలన్నీ అమలు చేస్తామని, ఈ విషయంలో వైసీపీ తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టాలని సూచించారు. గత 5 ఏళ్లు కార్యకర్తలు తిరుగులేని పోరాటం చేశారని, వారి కష్టం ఫలితమే మొన్నటి ఎన్నికల విజయమని అభివర్ణించారు. కార్యకర్తలను ఎప్పుడూ గౌరవించుకోవాలని, ఎన్నికలు అయిపోయాయి, నేను ఎమ్మెల్యే, ఎంపీ అయిపోయాను అని ఎవరూ భావించవద్దని నేతలకు సూచించారు. మంత్రులు జిల్లాల్లో ఎమ్మెల్యేలతో కూర్చుని పార్టీ అంశాలపై చర్చించి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. నరేగా పెండింగ్ బిల్లులు చెల్లించేలా ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు పనిచేయాలని, ప్రజల్లో సంతృప్తి కలిగేలా, భవిష్యత్తుపై నమ్మకం, భరోసా కలిగేలా పనిచేయడమే కూటమి ప్రభుత్వ విధానంగా వివరించారు. ఇప్పుడు ప్రజలకు ఏం చేస్తాం, భవిష్యత్తులో ఏమి ఇస్తాం అనేది ప్రజలకు పార్టీ నేతలు వివరించాలన్నారు. ఇప్పటికే వ్యవస్థలను గాడిలో పెట్టామని, రానున్న రోజుల్లో మరిన్ని మంచి కార్యక్రమాలు ప్రారంభిస్తామని పార్టీ శ్రేణులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆల్ ఇండియా బిఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు రూ. 10 లక్షల విరాళం అందజేశారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ నేతృత్వంలో చంద్రబాబును ఉండవల్లి నివాసంలో కలిసి 10,46,169 రూపాయల చెక్కును అందించారు. సీఎంకు చెక్కును అందజేసిన వారిలో అసోసియేషన్ ప్రతినిధులు డి గోపాలకృష్ణ, వరప్రసాద్ తదితరులు ఉన్నారు. గతేడాది విజయవాడ వచ్చిన వరదల కారణంగా సర్వం కోల్పోయిన బాధితులను ఆదుకునేందుకు తమ వంతుగా విరాళంగా ఇచ్చినట్టు వారు తెలిపారు. దాతృత్వాన్ని ప్రదర్శించిన బిఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు.